జై వారాహి మాత. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనకి వారాహి అమ్మవారు ఏమి సందేశాన్ని అందిస్తున్నారు అంటే, వెంటనే ఇక్కడ ఉన్న దుర్గమ్మను తాకు. ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్న నీ కోరిక ఈ దసరాకి తీరుస్తాను. వెంటనే నీ వారాహి అమ్మ మాటలు విను తల్లి అని అమ్మవారైతే చెప్తున్నారండి. మరి అమ్మవారు మనకి ఏం చెప్పబోతున్నారో మనము ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి. ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారైతే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్. వీడియో నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే 10 మంది మిత్రులకు కూడా షేర్ చేయండి. ఈరోజు వారాహి అమ్మ సందేశము, ఎన్నో రోజులుగా నీవు అడుగుతున్నటువంటి నీ కోరిక ఈ దసరాకి తీరబోతుంది. 2 నిమిషాలలో ఎగిరి గంతు వేసి నా దర్శనానికి వస్తావు. తప్పకుండా నేను చెప్పేటటువంటి ఈ మాటలను శ్రద్ధగా విను. నీకున్నటువంటి శక్తి సామర్థ్యాల మీద అపారమైన నమ్మకము నాకు ఉంది బిడ్డ. నీ కుటుంబం వారికి, నీతో ఇన్ని రోజులు కలిసి ప్రయాణం చేసిన వారికి ఎవరికైనా సరే నీ మీద నమ్మకము అనేది లేకపోవచ్చు. కానీ నీకున్నటువంటి శక్తి సామర్థ్యాలు ఏమిటి అని నాకు మాత్రమే కదా తెలుస్తుంది. కాకపోతే ఎవరికో నీ మీద నమ్మకం లేదంటే పర్వాలేదు, కానీ నీ మీద నీకే నమ్మకం లేకుండా పోతుంది. అది ఎలా చెప్పు? ఎందుకని అంతగా నిరాశపడిపోయావు? నిన్ను నీవే నమ్ముకోవడం మానేశావు. నీకోసం కొన్ని మాటలు చెబుతాను, శ్రద్ధగా విను బిడ్డ. ఆ విధంగానే నీ జీవితం అంతా కూడా మసులుతూ ఉండు. నీవు మొదట నిన్ను నువ్వు నమ్ముకో. ఎందుకంటే నీ మీద నీకు నమ్మకం లేకపోతే నువ్వు ఎలాంటి పని చేసినా కూడా విజయము అనేది సాధించలేవు. ఎలాగంటే నీవు ఒక పని ప్రారంభించినప్పుడు నీకు నీ మీద సందేహం కలుగుతుంది. అసలు నేను చేయగలనా? అందులో నాకు విజయం వర్తిస్తుందా? నేను గెలుస్తానా లేదా అని అంటూ అనుమానంతో ఏ పని అయినా మొదలు పెడుతూ ఉన్నావు. చివరికి అనుమానంతోనే ఆ పనిని ముగిస్తూ ఉన్నావు. నీవు అటువంటి సందేహాన్ని పెట్టుకొని ఒక పని ప్రారంభించినప్పుడు అది అసలు విజయం ఎలా సాధిస్తుంది? అది అపజయం పాలై నిన్ను నిరాశకు గురి చేస్తుంది. నీపై నీకు ఉన్న నమ్మకము అసలు లేదు, ఇప్పుడు ఇంకాస్త తగ్గిపోయింది. మొదట నిన్ను నీవు నమ్ముకో. నీకు శక్తి సామర్థ్యాలు ఉన్నాయని మరీ చెబుతున్నాను. నీవు అనుకున్నది నిజమే. నీ చుట్టూ ఉన్నవారి ప్రభావము నీ మీద అధికంగా ఉంది. వారు ఎంతగానో నిన్ను నిరుత్సాహానికి గురి చేసే విధంగా వారి మాటలు ప్రభావంతో నిన్ను ఎంతగానో బాధపెడుతూ ఉన్నారు. కొందరు నీ గురించి తెలియక అలా చేస్తే, మరికొందరు నీ గురించి అన్నీ తెలిసి కూడా నీ యొక్క తెలివితేటలు తెలిసి నువ్వు ఎక్కడ మంచి స్థాయికి వెళతావో అని నిన్ను వెనక్కి లాగే ప్రయత్నం కూడా చేస్తున్నారు. నీవు నన్ను ఎవరు నిరుత్సాహపరుస్తున్నారు, ఎవరు నిన్ను అవహేళన చేస్తున్నారు అని అసలు నీవు ఆలోచించవద్దు. చెప్పాను కదా, ముందు నీ మీద నీకు నమ్మకం ఏర్పరచుకో. ఆ తర్వాత నీవు ఏదైనా కానీ నేను చేయగలను, సాధించగలను అనుకో. ఆపై నీకు నేను తోడుగా ఉంటాను. ఏ పని చేసినా కూడా అందులో విజయం లభించడానికి నీవు కృషి చేస్తే తగినంటి ఫలితము నేను కలిగేలా చేస్తాను. ఎప్పుడూ కూడా ఎవరో వచ్చి ప్రతినిత్యము ప్రోత్సహించాలి, అలాగే వారే మనకి ఒక దారిని చూపించాలి, వారి యొక్క సలహాలను పాటించాలి. ఇటువంటి ఆలోచనలు ఎప్పుడూ పెట్టుకోవద్దు. అలా నీవు ఎదురు చూసే కొద్దీ అలాంటప్పుడు ఎప్పుడూ కూడా నిజాయితీ లాంటి సలహా దొరకదు. నీ మనసుకే తెలుస్తుంది నువ్వు చేసేది సరైనదా కాదా అనేది. ఇంకా నీకు నమ్మకం లేకపోతే నన్ను తలుచుకో. నీకు సరైన ఆలోచన విధానం కలిగేలాగా నేను చేస్తాను. నువ్వు చేసేటటువంటి ప్రతి పనిలోనూ నమ్మకం పెట్టి చేయాలని, ఆ తర్వాత విజయాలు సాధించి ఉన్నత శిఖరాలకు చేరాలని నేను ఎప్పుడూ కూడా కోరుకుంటున్నాను. అలాగే నీలోని ఉన్నటువంటి పట్టుదల మామూలు పట్టుదల కాదు. నీవు ఏదైనా కానీ ఒకటి చేయాలి అనుకుంటే తప్పకుండా ఆ పనిని పూర్తి చేస్తావు. ఇంకా ఆలోచిస్తూ కూర్చోవద్దు. నువ్వు ఏదైతే అనుకుంటున్నావో అందులో తప్పకుండా నీకు విజయం కలిగించేలాగా నేను అనుగ్రహించబోతున్నాను. కాబట్టి నువ్వు అనుకున్నటువంటి పనిని పూర్తి చేసి నిన్నెవరైతే నిరుత్సాహపరుస్తున్నారో వారికి సరైన సమాధానం ఇవ్వడానికి సిద్ధంగా ఉండు. ఈ కష్టం నీది, ఒక్కరోజుది కాదు. ఎన్నో రోజుల తరబడి దాని గురించి ఆలోచించి ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ చివరి దశకు చేరుకునే లోపు ఎంతో నిరాశ అనేది పడుతూ ఉన్నావు. అందులో విజయం ఉందో లేదో అని నీలో నీవే సతమతం అవుతున్నావు. కాబట్టి నీకు నేను ధైర్యం చెబుతున్నాను, తప్పకుండా అందులో నీకు విజయం రాసి ఉంది. ఇక ఆలోచించకుండా ఆ పనిని నువ్వు పూర్తి చేస్తావని మనస్ఫూర్తిగా నీకు ఆశీస్సులు తెలియజేస్తున్నాను.
అలాగే నీకు తోడుగా ఉంటూ ధైర్యాన్ని ఇస్తానని ప్రమాణం చేస్తున్నాను. తప్పకుండా నీ కోరిక నెరవేరుతుంది. సంతోషంతో నువ్వు నా దర్శనానికి వస్తావని నేను ఈ దసరాకి ఎదురు చూస్తూ ఉంటాను. ఆ తరువాత నీ జీవితం అంతా కూడా సంతోషంగా ఉంటుంది. ఈ సందేశం కనుక మీ అందరికీ నచ్చినట్లయితే మరికొంతమందికి షేర్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు. వారాహి అమ్మవారు మనకి ఈరోజు ఇంత చక్కటి సందేశాన్ని తీసుకువచ్చారండి. కాబట్టి తప్పకుండా మీ జీవితంలో ఈ దసరాకి మంచి అద్భుతాలు అనేవి జరగబోతున్నాయని అమ్మవారు అయితే మనకి ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నారండి. ఈ వీడియో అందుకున్న ప్రతి ఒక్కరి జీవితాల్లో కూడా ఈ దసరా కల్లా మంచి మంచి అద్భుతాలు జరిగి తీరుతాయి. వారాహి అమ్మవారి మీద నమ్మకంతో మీరు ముందడుగు వేయండి. మీ యొక్క ప్రతి పనిలోనూ కూడా మీకు మంచి విజయము అనేది అమ్మవారు నేను అందిస్తాను అని మీకు మాట ఇస్తున్నారు కనుక మీరు తప్పకుండా ఎటువంటి ఆలోచనలు పెట్టుకోకుండా ఎవరిని కూడా సలహాలు అడగకుండా మీరు అనుకున్న దాని గురించి ప్రయత్నించి ముందడుగు వేయండి. తప్పకుండా మీ జీవితంలో మంచి మంచి అద్భుతాలు అనేవి ఈ దసరాకి అమ్మవారు తీసుకొస్తారు అనడంలో సందేహం మాత్రం లేదండి. నా వీడియోస్ కనుక మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్. ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా మళ్ళీ రేపు మంచి ఒక వీడియోతో మిమ్మల్ని కలుస్తానండి. జై వారాహి మాత.